నీటి యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ రంగంలోకి దిగింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టుగా అధికారులు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులో ప్రవేశాల కోసం మే 3న జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. నీట్ పేపర్ లీక్స్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సీబీఐ అత్యంత చురుగ్గా స్పందించింది. నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకు సంబంధించి బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఇక మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసుల నుంచి సమాచారం సేకరించేందుకు త్వరలోనే ఒక బృందం అక్కడికి వెళ్లబోతోంది. 2024లో నీట్ పేపర్ లీక్ కేసుల్ని సైతం సీబీఐ ఛేదించింది. మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, ఇతర దేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ 2026 పరీక్ష జరగగా దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్గా పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15 మంది వరకు అరెస్ట్ అయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్టుగా గుర్తించారు. పరీక్షకు 42 గంటల ముందు పేపర్ లీక్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. ఇక మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకొచ్చినట్టు రాజస్థాన్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకొచ్చింది. దీంతో నీట్ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏ పరీక్షను రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా నిర్ణయించింది. త్వరలోనే నీట్ యూజీ పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఇప్పటికే చెల్లించిన పరీక్ష ఫీజును తిరిగి రీఫండ్ చేయబోతున్నారు. మళ్లీ నిర్వహణ పరీక్ష కోసం విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ తన సొంత వనరులతోనే తన పరీక్ష నిర్వహించబోతోంది. రీ ఎగ్జామ్ తేదీలు, కొత్త అడ్మిట్ కార్డుల డీటెయిల్స్ ను త్వరలోనే అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తారు. పరీక్ష రద్దు వల్ల అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు కలిగే ఇబ్బందిని గుర్తించామన్న ఎన్టీఏ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తప్పదని పేర్కొంది. మరోవైపు నీట్ పరీక్ష రద్దు కావడంపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. तमाम